హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు బంగ్లాదేశ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ దేశానికి క్యాపిటల్ ఢాకా, అఫీషియల్ లాంగ్వేజ్ బెంగాలీ. ఈ దేశం యొక్క మొత్తం విస్తీర్ణం 56,990 స్క్వేర్ మైల్స్ ఉంటుంది. ఇక్కడ జనాభా సుమారుగా 16,31,00,000 వరకు ఉంది. ఇక్కడ కరెన్సీ టాకా. ఈ దేశానికి అఫీషియల్గా పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ బంగ్లాదేశ్ అని పిలుస్తారు. బంగ్లాదేశ్ అంటే అర్థం కంట్రీ ఆఫ్ బెంగాల్ అని అర్థం. దక్షిణాసియా అలాగే భారతదేశం యొక్క సరిహద్దుల్లో ఉండే ఒక దేశం ఇది. ఇది అతి సారవంతమైన గంగా బ్రహ్మపుత్ర యొక్క మైదాన ప్రాంతంలో ఉన్న దేశం. దీనికి దక్షిణం వైపు బంగాళాఖాతం ఉంటుంది. అలాగే తూర్పు, పడమర, ఉత్తర వైపు పూర్తిగా భారతదేశం ఉంటుంది. ఆగ్నేయం వైపున బర్మా దేశం యొక్క సరిహద్దులు కూడా ఉన్నాయి. ఇది ప్రాదేశికంగా చైనాకు చాలా దగ్గరగా ఉంటుంది. క్రీస్తుపూర్వం 1000 సంవత్సరాల క్రితం ఇక్కడ స్థిరపడిన ద్రావిడ సంస్కృతికి చెందిన బాంగ్ అని పిలువబడే గిరిజన ప్రజల వలన ఈ ప్రాంతానికి బంగ్లాదేశ్ పేరు వచ్చింది. ఈ బంగ్లాదేశ్ ముఖ్యంగా 3 భాగాలుగా విభజించబడింది. ఈ దేశంలో అత్యధిక భాగం గంగా మరియు బ్రహ్మపుత్ర యొక్క మైదానం ప్రాంతంలో ఉంది. అందువల్ల ఈ దేశంలో అత్యధికంగా భూభాగాలు వ్యవసాయం చేయడానికి అనువుగా ఉంటాయి. వాయువ్య మరియు మధ్య భూభాగాలు మధుపూర్ భూభాగంగా రూపొందాయి. బరిందర్ భూభాగం పీఠభూమిగా ఉంది. ఆగ్నేయం మరియు ఈశాన్య భూభాగాలు అడవులకి చాలా ఎక్కువగా నిలయంగా ఉన్నాయి. ఈ దేశంలో బ్రహ్మపుత్ర, పద్మా నదులు, వీటితో పాటు జమున మరియు మేఘనా నదులు, వాటి ఉపనదులు కూడా ఎక్కువగా ప్రవహిస్తుంటాయి. ఈ దేశంలో ఎక్కువగా నదులు ప్రవహించి సముద్రంలో కలవడం వల్ల అవి తీసుకొచ్చే సారవంతమైన మట్టి వలన బంగ్లాదేశ్ భూభాగం ప్రపంచంలోనే అత్యంత సారవంతమైన వ్యవసాయ భూములుగా మారాయి. ఈ బంగ్లాదేశం యొక్క భూభాగం సముద్ర మట్టానికి కేవలం 12 మీటర్ల ఎత్తులో మాత్రమే ఉంటుంది. అందువల్ల సముద్ర జలాలు 2 అడుగులు పెరిగాయంటే చాలు దేశంలో 10% భూభాగం మొత్తం సముద్రంలో మునిగిపోతుందని ఒక అంచనా ఉంది. ఈ బంగ్లాదేశ్ యొక్క మొత్తం భూభాగంలో వ్యవసాయం చేయడానికి అనువుగా ఎక్కువ ప్రాంతం ఉంటుంది. దాని తర్వాత 17% వరకు ఎక్కువగా అడవులు ఉంటాయి. మిగతా 12% వరకు కొండలే ఉంటాయి. ఈ బంగ్లాదేశ్ వాతావరణంలో అక్టోబర్ నుంచి మార్చి వరకు చాలా స్వల్పంగా చలి ఉంటుంది. మార్చి నుంచి జూన్ వరకు వేడి, అలాగే ఆర్ద్రతతో కూడిన వేడి కూడా ఉంటుంది. దేశంలో ఎప్పుడూ 0 కంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదు కాలేదు. ఈ బంగ్లాదేశ్ మొత్తం వ్యవసాయ భూమి కావడం వల్ల, నదులు ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడ తరచుగా వరదలు, తుఫాన్లు, టోర్నడోలు, అలాగే ఉప్పెన్లు మొదలైన జాతీయ విపత్తులు ఈ దేశానికి ఎక్కువగా సంభవిస్తుంటాయి. కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ ఎక్కువగా చెట్లు నరికివేయడం వల్ల ఆ దేశం యొక్క మట్టిలో ఉండే సారహీనత మరియు భూమి యొక్క ఊచకోత వలన అక్కడ ఎక్కువగా నష్టం సంభవిస్తుంది. వాటి వల్లే 1970 అలాగే 1991లో ఆ దేశంలో తుఫాన్లు రావడం వల్ల చాలా వరకు ఆ దేశం మొత్తం నష్టాన్ని చూసింది. అలాగే 1991లో అత్యధికంగా తుఫాను ఎక్కువ స్థాయిలో రావడం వల్ల అప్పట్లో ఆ దేశంలో 140,000 మంది వరకు చనిపోయారు. 1998లో అయితే సెప్టెంబర్లో బంగ్లాదేశంలో ప్రపంచంలోనే అతి తీవ్రమైన వరదలు వచ్చాయి. ఒకేసారిగా బ్రహ్మపుత్ర, గంగా, దాంతోపాటు మేఘనా నదులు కూడా మొత్తం ఒకేసారి కలిసికట్టుగా పొంగడం వల్ల ఆ దేశంలో నివసించే కుటుంబాల్లో 3 లక్షల కుటుంబాల వరకు మొత్తం తుడిచిపెట్టిపోయాయి. ఆ దేశంలో ఉండే 9,700 కిలోమీటర్ల పొడవైన రోడ్లని, 2,700 నదీ తీరాలను మొత్తం నాశనం చేశాయి. ఆ విధంగా 3 లక్షల మంది వరకు నిరాశ్రయులు అవ్వగా 1000 మంది వరకు ఆ వరదల్లో చనిపోయారు. 135,000 వరకు ఆవులు, మేకలు, గేదెలు లాంటి పశు సంపద అంతా నాశనమైంది. ఆ రోజుల్లో మొత్తం ఆ దేశంలోని భూమిలో 3/2 భూభాగం నీటిలోనే మునిగిపోయింది. చరిత్రలోనే అంత పెద్దగా వరదలు రావడానికి కొన్ని కారణాలు కూడా చాలా మంది శోధించారు. వాటిలో కొన్ని ఏంటంటే అత్యధికంగా అక్కడ వర్షాలు పడడం, అలాగే హిమాలయ పర్వతాలు కరిగి ఆ నీరు కూడా ఈ దేశం గుండా ప్రవహించడం, వంట చెరుకు, అలాగే జంతువుల కోసం చెట్లని, వృక్షాలని, మొక్కల్ని ఎక్కువగా నరకడం వల్ల ఆ వరదలు ఎక్కువగా వచ్చి ఆ దేశం చాలా వరకు అప్పుడు నాశనం అయిపోయిందని కొన్ని రికార్డులు చెప్తున్నాయి. వాతావరణం వల్ల ఎక్కువగా బాధపడుతున్న దేశాల్లో ఈ బంగ్లాదేశ్ మొదటి స్థానంలో ఉంటుంది. ఇక్కడ వరదలు ఎక్కువగా రావడం వల్ల ముఖ్యంగా వ్యవసాయం నాశనం చేయబడుతుంది. అలాగే అక్కడ ఉండే మంచినీరు కూడా ఈ వరదల వల్ల చాలా వరకు కలుషితం అయిపోతుంది. దాంతోపాటు ఆహారపు కొరత, మానవ ఆరోగ్యం క్షీణించడం కూడా అక్కడ ముఖ్య కారణాలు.
రాబోయే కొన్ని దశాబ్దాల్లో సముద్రం యొక్క నీటి మట్టం ఎక్కువగా పెరగడం వల్ల ఈ బంగ్లాదేశ్లో సుమారుగా చాలా భూభాగం నీటిలో మునిగిపోయి 2 కోట్ల మంది వరకు జనాభా వాటిలో చనిపోతారని కొంతమంది నిర్ధారించి మరీ చెప్తున్నారు. అలాగే ఈ ప్రకృతి వైపరీత్యాలతో పాటు బంగ్లాదేశ్లో భూకంపం ప్రమాదం కూడా చాలా ఎక్కువగా ఉంటుందంట. ఈ దేశంలోని గ్రామాల్లో ఎక్కువగా మామిడి, పనస, వెదురు, పోక, కొబ్బరి, వాటితో పాటు ఖర్జూరపు చెట్లు కూడా ఈ దేశంలో ఎక్కువగా పంటలను ఇస్తాయి. ఈ బంగ్లాదేశ్లో సుమారుగా 6,000 రకాల జాతులకు చెందిన చెట్లు కూడా ఉన్నాయి. వీటిలో 5,000 వరకు పుష్పించే జాతి మొక్కలే ఉన్నాయి. ఇక్కడ జలాశయాలు వాటితో పాటు చిత్తడి భూములు ఎక్కువగా ఉండడం వల్ల నీటి మొక్కలు కూడా చాలా ఎక్కువగా ఇక్కడ పెరుగుతుంటాయి. వర్షాకాలంలో ఇక్కడ సంపంగి, దాంతోపాటు తామర విస్తారంగా పెరుగుతుంది. ఈ దేశంలో 50 వరకు అభయారణ్యాలు కూడా ఉన్నాయి. ఆ అభయారణ్యాల్లో చాలా జంతువులు కూడా వసతిని పొందుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద మాంగ్రోవ్ ఫారెస్ట్లకు ఈ బంగ్లాదేశ్ నిలయంగా ఉంది. ఈ మొత్తం మాంగ్రోవ్ ఫారెస్ట్ వైశాల్యం 6,000 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. ఇది ఆగ్నేయ సముద్రంలో ఉంది. ఈ అడవి యునెస్కో యొక్క ప్రపంచ వారసత్వ సంపదగా కూడా గుర్తించబడింది. ఈ దేశంలో ఎక్కువగా బెంగాల్ పుల్లు, క్లౌడెడ్ లెపర్డ్, ఉప్పునీటి మొసళ్ళు, నల్ల చిరుతలు, చేపలు, అలాగే చేపల్ని పట్టి తినే పిల్లులు మొదలైన క్రూర జంతువులు కూడా ఈ అడవుల్లో ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ దేశం యొక్క తూర్పు, ఉత్తర ప్రాంతాల్లో ఏనుగులు, నల్ల ఎలుగుబంట్లు, నైరుతి ప్రాంతంలో అయితే జింకలు అధికంగా ఉంటాయి. వీటితో పాటు బ్లాక్ జైంట్ ఉడత, బెగాల్ నక్క, సాంబార్ జింక, అడవి పిల్లి, రాజనాగం, విల్డ్ బోయర్, మంగూస్, పంగోలిన్స్, వాటితో పాటు కొన్ని రకాల కొండ చెలువులు కూడా ఈ అడవుల్లో చాలా తరచుగా కనిపిస్తాయి. ఈ బంగ్లాదేశ్ యొక్క నదీ ప్రాంతాల్లో డాల్ఫిన్లు కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తాయి. 2009లో వచ్చిన కొన్ని గణాంకాల ప్రకారం బంగ్లాదేశ్ యొక్క సముద్ర తీర నదుల్లో 6,000 వరకు ఇరావడి రకానికి చెందిన డాల్ఫిన్లు జీవిస్తూ ఉన్నాయంట. ఈ దేశంలో 628 జాతుల పక్షులు కూడా జీవిస్తూ ఉన్నాయి. ఇన్ని రకాలు ఉన్నా సరే ఈ బంగ్లాదేశ్లో గత శతాబ్దంలో పలు జంతువులు అంతరించిపోయే దశలో ఉన్నాయి. వీటిలో ఎక్కువగా 2 కొమ్ములు కలిగిన ఖడ్గమృగం, అలాగే ఒక ముఖం కలిగిన ఖడ్గమృగాలు కూడా ఈ అంతరించిపోతున్న జాబితాలో ఉన్నాయంట. ఇక్కడ ఎక్కువగా జనాలు అధికంగా నగర ప్రాంతాల్లోనే ఉంటారు. ఈ మధ్య కాలంలోనే వీళ్ళు అన్నిటికీ అడవులు నరకడం మానివేసి జంతువుల యొక్క జాతులు అభివృద్ధి చెందడానికి ప్రయత్నిస్తున్నారంట. ఈ దేశంలో న్యాయ వ్యవస్థ ప్రధానంగా ఇంగ్లీష్ కామన్ లా ఆధారంగా నిర్మితమైంది. ఈ దేశంలో సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయ వ్యవస్థగా పనిచేస్తుంది. బంగ్లాదేశ్ భారతదేశం యొక్క సంబంధాలు చారిత్రక మరియు సాంస్కృతిక నేపథ్యం కలిగి ఉన్నాయి. ఇవి 1971 స్వతంత్ర సమరంలో బంగ్లాదేశ్కు భారత్ అందించిన సహాయం ఇరు దేశాల సంబంధాలను మరింత బలపరిచింది. భారతదేశం నుంచి జరిగే వ్యాపార భాగస్వామ్యంలో దక్షిణాసియా దేశాల్లో బంగ్లాదేశ్ ముఖ్యమైనది. భారతదేశంతో వ్యాపార సంబంధాలు చేయడంలో బంగ్లాదేశ్ 5వ స్థానంలో ఉంది. అయినప్పటికీ కొన్ని రకాలైన సరిహద్దు వివాదాలు, వ్యాపార సంబంధాలు, వ్యాపార హద్దులు, అలాగే 54 నదులతో జలాలను పంచుకోవడంలో భారతదేశానికి బంగ్లాదేశ్కి మధ్యలో కొన్ని వివాదాలు కూడా ఇప్పటికీ నడుస్తూనే ఉన్నాయి. ఈ దేశం యొక్క సైన్యాన్ని చూసుకుంటే సుమారుగా 3 లక్షల మంది వరకు మిలిటరీలో పనిచేస్తున్నారు. 22,000 మంది వరకు ఎయిర్ ఫోర్స్లో, 24,000 మంది వరకు నేవీలో పనిచేస్తున్నారు. బంగ్లాదేశ్ ఎప్పటి నుంచో స్థిరంగా ఐక్యరాజ్య సమితి సైనిక దళానికి పెద్ద ఎత్తున మద్దతునిస్తుంది. ఈ దేశంలో ఉండే మొత్తం ప్రజల్లో 98% వరకు ప్రజలు బెంగాలీ భాషని వాడతారు. ఇది వాళ్ళకి ఒక స్థానిక భాష. అలాగే ఆ దేశం యొక్క అధికారిక భాష కూడా బెంగాలీనే. పాకిస్తాన్ నుండి స్వతంత్రం లభించిన తర్వాత ఈ బంగ్లాదేశ్ 1972లో లౌకికవాద దేశంగా ప్రకటించుకుంది. దక్షిణాసియాలో లౌకికవాద దేశంగా ప్రకటించుకున్న దేశాల్లో మొదటిది ఈ బంగ్లాదేశే. ఈ బంగ్లాదేశ్లో అక్షరాస్యత చాలా తక్కువ. 2010లో వచ్చిన కొన్ని క్యాలిక్యులేషన్స్ ప్రకారం అక్కడ అక్షరాస్యత మగవాళ్ళలో అయితే 61%, ఆడవాళ్ళలో అయితే 52% మాత్రమే ఉంటుందంట. అక్కడ ప్రభుత్వం ప్రాథమిక, మాధ్యమిక, అలాగే హైయర్ సెకండరీ పాఠశాలను నిర్వహిస్తూ ఉన్నది. అలాగే కొన్ని ప్రైవేట్ స్కూల్స్ కూడా అక్కడ గవర్నమెంట్ కొంతవరకు నిధులు కూడా సమకూరుస్తూ ఉన్నది. ఈ బంగ్లాదేశ్ యూనివర్సిటీని 3 కేటగిరీలుగా విభజించింది. వాటిలో పబ్లిక్ యూనివర్సిటీలు, ప్రైవేట్ యూనివర్సిటీలు, 3 ఇంటర్నేషనల్ యూనివర్సిటీలు. ఈ దేశంలో 34 పబ్లిక్ యూనివర్సిటీలు ఉంటే 64 ప్రైవేట్ యూనివర్సిటీలు ఉన్నాయి. అలాగే 2 ఇంటర్నేషనల్ యూనివర్సిటీలు కూడా ఆ దేశంలో ఉన్నాయి. వీటన్నిటిలోకి అతి పురాతనమైనది ఢాకా యూనివర్సిటీ. ఇది 1921లో స్థాపించారు. ఈ దేశంలో ప్రజలకి ఆరోగ్యం, దాంతోపాటు విద్యా స్థాయి చాలా తక్కువలో ఉన్నాయి. ప్రజలకి చాలా మందికి ఆరోగ్య స్థితి చాలా బలహీనంగా ఉంది. ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలు చాలా తక్కువగా ఉంటాయి.
పోషకాహార లోపం బంగ్లాదేశ్ను నిరంతరం వేధిస్తూనే ఉంది. వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన కొన్ని లెక్కల ప్రకారం పిల్లల్లో పోషకాహార లోపం అధికంగా ఉన్న దేశాల్లో ఈ బంగ్లాదేశ్ మొదటి స్థానంలో ఉంది. ఈ దేశం మొత్తం జనాభాలో 26% వరకు జనాభా పోషకాహార లోపంతోనే బాధపడుతున్నారు. బెంగాలీ భాషకు సంపన్నమైన సాహిత్య సంస్కృతి ఉంది. ఈ బంగ్లాదేశ్కి సాహిత్య వారసత్వం మన భారతదేశంలో ఉన్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంతో ముడిపడి ఉంది. ఈ దేశం యొక్క సినీ పరిశ్రమ మొత్తం ఆ దేశం యొక్క రాజధాని అయిన ఢాకా మీద ఆధారపడి ఉంది. ఇక్కడ ఒక సినిమా తీయడానికి మినిమం 2 కోట్ల బంగ్లాదేశ్ రూపాయల వరకు బడ్జెట్ ఉంటుందంట. ఇక్కడ ప్రతి సంవత్సరం సుమారుగా 80 వరకు సినిమాలని నిర్మిస్తుంటారు. ఈ దేశంలో సుమారుగా 200 వరకు వివిధ రకాలైన వార్తాపత్రికలు ఉన్నాయి. ఈ దేశంలో ఎక్కువ మంది ప్రజలు రేడియో కార్యక్రమాలనే వింటారు. ఎందుకంటే అక్కడ అన్ని రకాల పేపర్లు ఉన్నా చదివేది చాలా తక్కువ మంది ఉంటారు. ఈ బంగ్లాదేశ్ యొక్క ఆహార సంస్కృతి అక్కడ లోకల్లో ఉండే బెంగాలీ వంటలతో పాటు ఈశాన్యంగా భారతదేశంలో ఉండే కొన్ని ఆహార పద్ధతులు కూడా అక్కడ కనిపిస్తాయి. ఈ బంగ్లాదేశీలకి ఎక్కువగా చేపలు అన్నం ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. బంగ్లాదేశీలు ఎక్కువగా ఇష్టపడే ఆహారంలో బిర్యానీ కూడా ఒకటి ఉంది. ఇక్కడ ఎక్కువగా ఎగ్ బిర్యానీ, మటన్ బిర్యానీ, బీఫ్ బిర్యానీ తింటూ ఉంటారు. ఈ బంగ్లాదేశీయులు ఆహారంలో కారం మసాలాలు తక్కువగా వేసి తీపి ఎక్కువగా ఉండే పదార్థాలని వంటల్లో చేర్చుతూ ఉంటారు. ఇక్కడ ఆడవాళ్ళు ఎక్కువగా చీరల్ని కట్టుకుంటారు. ఈ దేశంలో ఉండే అన్ని ఆటల్లో అందరూ ఎక్కువగా ఇష్టపడేది క్రికెట్నే. తర్వాత స్థానంలో ఫుట్బాల్ ఉంటుంది. 1999లో ఈ దేశం మొట్టమొదటిసారిగా క్రికెట్ వరల్డ్ కప్ పోటీలో పాల్గొంది. అలాగే వీటితో పాటు బంగ్లాదేశ్లో కబడ్డీ కూడా చాలా ఇంపార్టెంట్ ఆట. అక్కడ చాలా మంది ఎక్కువగా కబడ్డీ ఆడుతూ కూడా కనిపిస్తుంటారు. ఈ దేశం నుంచి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన 5 చెస్ మాస్టర్స్ కూడా ఉన్నారు. ఈ దేశంలో ఎక్కువ మంది ప్రజలు వ్యవసాయం పైన ఆధారపడి జీవిస్తుంటారు. వ్యవసాయం తర్వాత గార్మెంట్స్ పరిశ్రమ ఈ దేశానికి ఎక్కువగా రాబడిని తెస్తుంది. ఇక్కడ మహస్తంగర్ అనేది ఆ దేశంలోనే అతి పురాతనమైన సిటీ సైట్. చాలా మటుకు నదులన్నీ ఈ దేశం గుండానే ప్రవహించి సముద్రంలో కలుస్తూ ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని షేర్ చేయండి లేదా లైక్ చేయండి. రెగ్యులర్గా నా అప్డేట్స్, నా వీడియోస్ మీకు కావాలంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.